విజయవాడ రూరల్ పోలవరం కాలువ పాతపాడు పరిసర ప్రాంతాల్లోని చెత్త మొత్తం తీసుకొచ్చి వేల టన్నుల చెత్త ఈ పోలవరం కాలువ గట్టు మీద వేసి దానికి నిప్పు పెట్టి 24 గంటలు సమీపంలోని దాదాపు 3 కిలోమీటర్ల ప్రాంతంలో జనాభా నివాసానికి కూడా సాధ్యం కాకుండా ఇది ఈ విధంగా పొగబెట్టి చంపుతూ ఉంటారు. భారతదేశంలో ఏటా 15 లక్షల మంది ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ బారిన పడి చనిపోతూ ఉన్నా కూడా అధికారుల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు. ఇదిగో చూడండి, వేల టన్నుల చెత్త ఈ విధంగా పోలవరం కాలువ పక్కనే విజయవాడ ప్రజలకి మంచినీరు అందిస్తున్న పోలవరం కాలువ గట్టు మీద పరిస్థితి ఇలా ఉంటే మంత్రి నారాయణ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తాడు, మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాము. చెత్త లేని రాష్ట్రాన్ని రాబోయే 2 సంవత్సరాల్లో తయారు చేస్తాడంట. మరి ఈ చెత్త అంతా ఎవరి ఖాతాలో వేస్తాడు? వైసీపీ వాళ్ళు డంప్ చేశారని చెప్తాడు. అధికారంలోకి వచ్చారు కదా, 9 నెలలు అవుతుంది. ఈ చెత్తని తొలగించకపోతే విజయవాడ నగర ప్రజలకి అందిస్తున్న తాగు నీరు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి చెత్త మొత్తాన్ని క్లీన్ చేయాలి. 24 గంటలు నిప్పు పెట్టకుండా చెత్త అనేది లేకుండా చేయాలని సమీప గ్రామ ప్రాంతాల ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది అనే దాని మీద మరో వీడియోలో మనం తెలుసుకుందాం. చూసారా, 3 కిలోమీటర్ల దూరం చెత్త రాజ్యం.